హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే మా అమ్మాయికి ఇది ఎప్పటికీ గుర్తుండిపోవాలి బర్త్డే. హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చార్వి టాక్స్ అండ్ బ్లాగ్స్. టుడే వ్లాగ్ ఈజ్ మై సెకండ్ డాటర్ బర్త్డే అనమాట. సో తన డ్రీమ్ అందరినీ పిలిచి ఇలా కేక్ కట్ చేయాలి అని చెప్పేసి, సో అందుకే మేము తన బర్త్డే ఈసారి మాత్రం తన 4th బర్త్డే మా స్ట్రీట్లో ఉన్న పిల్లల్ని వరకు పిలిచి అంతవరకు అయితే కేక్ అయితే కట్ చేయించాము. అండ్ తనకి 1 వీక్ తన బర్త్డే ఉంది అనగా 1 వీక్ నుంచి అయితే లిటరల్గా తను నిద్రపోవడం కూడా మానేసింది. నా హ్యాపీ బర్త్డే వచ్చేస్తుంది, నా హ్యాపీ బర్త్డే వచ్చేస్తుంది, మర్చిపోయావా అని చెప్పి. సో ఫైనల్గా ఈరోజైతే తన డ్రీమ్ అనమాట. అండ్ వాళ్ళ స్కూల్కి వెళ్ళి చాక్లెట్స్ అందరికీ పంచాలి అండ్ సాంగ్ అందరి చేత పాడించుకోవాలి అని చెప్పి ఈరోజైతే తన డ్రీమ్ ఫుల్ఫిల్ చేసేసాం మేము. అండ్ ఈ 3 years అయితే తన బర్త్డే మేము ఎప్పుడు చేసినా కూడా జస్ట్ మా ఇంట్లో మా 6 members వరకే మేము సెలబ్రేట్ చేసుకున్నాము. ఉన్న వాటిల్లో గ్రాండ్గా సెలబ్రేట్ చేసాము అంటే కొంచెం ఇదే. ఎందుకు చేయలేదు అంటే రీజన్ ఏమీ లేదు. జస్ట్ వాళ్ళు చిన్న పిల్లలు, వాళ్ళు ఎవరినైనా గెస్ట్లను పిలిస్తే వాళ్ళని చూసి బాగా క్రాంకీ అయిపోయి ఏడుస్తారు తప్ప దానివల్ల యూజ్ ఏమి ఉండదు. వాళ్ళకి హ్యాపీ ఉండదు, మనకి హ్యాపీనెస్ వస్తుంది కానీ. సో అందుకే వాళ్ళ బర్త్డే రోజు వాళ్ళు హ్యాపీగా ఉండాలి. వాళ్ళు హ్యాపీగా ఉండాలి అంటే కనుక వాళ్ళకి కొంచెం ఊహ తెలిసాక బర్త్డే ఇలా చేసుకోవాలి అన్న వాళ్ళకి ఒక చిన్న డ్రీమ్ ఉంటుంది కదా, జస్ట్ ఆ డ్రీమ్ వరకు ఫుల్ఫిల్ చేసి ఉంటే చాలు. అండ్ వాళ్ళు కొంచెం బిగ్ అయ్యాక అప్పుడు మనం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటే మనం చేసింది కూడా వాళ్ళకి బాగా గుర్తుండిద్ది అని నా ఫీలింగ్. సో అందుకే ఇప్పటి వరకు మా పిల్లలకి అయితే అంత గ్రాండ్గా సెలబ్రేషన్స్ జరగలేదు, కానీ గ్రాండ్గా దట్ మీన్స్ అందరినీ పిలిచి ఎప్పుడు మేము చేసుకున్నా చాలా గ్రాండ్గా అయితే చేసుకున్నాం. మా 6 members వరకు మంచిగా ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాం, కేక్ తెచ్చుకున్నాం, డెకరేట్ చేసుకున్నాం. బట్ ఏది చేసుకున్నా మా అత్తయ్య గారు, మా మామయ్య గారు అండ్ మేము 4 అంతవరకే మేము సెలబ్రేట్ చేసుకున్నాం. కానీ చాలా బాగా చేసుకున్నాం ఎవ్రీ ఇయర్. బట్ ఈ ఇయర్ మాత్రం ఈ స్ట్రీట్లో ఉన్న పిల్లల్ని అండ్ వాళ్ళ స్కూల్ వరకు కూడా చాక్లెట్స్ అది పంచిపెట్టడం, వాళ్ళ డ్రీమ్ ఫుల్ఫిల్ అయితే చేసాము. సో తినకైతే లైఫ్ లాంగ్ ఈ బర్త్డే అయితే గుర్తుంటుంది షూర్గా. తనైతే ఆ రోజు చాలా హ్యాపీగా ఉండి, ఎంత హ్యాపీగా ఉందంటే ఈవెన్ తన్ని ఎలా అయితే రెడీ చేశానో అలాగే మార్నింగ్ వరకు పడుకుంది ఏది తీయకుండా. సో అంత డ్రీమ్ అనమాట తనది. ఫైనల్గా కేక్ అయితే కట్ చేసేస్తారు. అండ్ వాళ్ళ అక్క చార్వి అయితే ఇది కూడా నా బాధ్యత అన్నట్టు అందరికీ వచ్చిన వాళ్ళందరినీ పలకరించింది అండ్ వచ్చిన వాళ్ళందరికీ స్నాక్స్ అవి ఇచ్చింది. అమ్మ నేను హెల్ప్ చేస్తాను నీకు అని చెప్పి. సో మేము అక్షింతలు వేయంగానే హాయ్ అని చెప్పేసి తను కూడా హ్యాపీ బర్త్డే జిన్ను అని చెప్పేసి అక్షింతలు తన మీద వేసింది. సో తను కూడా చాలా బాగా తనకి బాగా ఇచ్చిందనమాట, సర్ప్రైజ్ లాంటిది. అండ్ వీళ్ళు తనతో పాటు ఎక్కే స్కూల్ బస్సు ఎక్కేటప్పుడు వాళ్ళ దగ్గర స్టాప్లో ఆగే పిల్లలు అనమాట. సో వీళ్ళు అయితే క్రేయాన్స్ ఇచ్చారు, గిఫ్ట్ ఇచ్చారు, జంబో క్రేయాన్స్. అండ్ ఫైనల్లీ ఈ డే అయితే చాలా హ్యాపీగా జరిగింది. మళ్ళీ ఆగస్ట్ 19 పిలుస్తా. ఆగస్ట్ 4th మా సెకండ్ డాటర్ బర్త్డే అయితే ఆగస్ట్ 19th మా ఫస్ట్ అమ్మాయి బర్త్డే. సో అందుకే ఆగస్ట్ 19th కూడా మళ్ళీ మిమ్మల్ని అందరినీ ఇలాగే ఇన్వైట్ చేస్తాను అని నేను చెప్తున్నాను. వీళ్ళు వాళ్ళ స్కూల్ మేట్స్ అనమాట ఈ పిల్లలు. సో చాలా బాగా చేశాను అని అనుకుంటున్నాను ఫంక్షన్ అయితే.
వీళ్ళైతే పాపం ట్యూషన్ ఉంది వీళ్ళకి, ట్యూషన్కి కూడా వెళ్ళకుండా నేను పిలిచాను అని చెప్పేసి చక్కగా మా అమ్మాయి కోసం అయితే వచ్చారు. అండ్ ఫైనల్లీ తినైతే రమ్య తిన్నది కూడా ఆ రోజే బర్త్డే అనమాట. సో తన చేత కూడా ఫైనల్గా కేక్ అయితే కట్ చేయించేసాము. తనకి కూడా గుర్తు ఉంటుంది అండ్ మాకు కూడా గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి. అండ్ ఈరోజు వాళ్ళిద్దరి బర్త్డే. ఫైనల్గా వాళ్ళకైతే స్నాక్స్ అయితే ఇచ్చి పంపించేసాము. అయిపోయింది కేక్ అయితే, అది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మేమైతే వాళ్ళకి తెలియకుండా ఫ్రూట్ కేక్ అయితే తీసుకున్నాము. అండ్ అది బయట అది వాళ్ళకి వచ్చిన వాళ్ళకి హ్యాపీ బర్త్డే చిన్ను, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే చిన్ను. సో ఫైనల్గా ఇది మా సెకండ్ కేక్ అనమాట. వెంటనే ఆ పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ మేము ఫ్రూట్ కేక్ అనేది ఆర్డర్ చేసాము. ఇది ఏంటంటే అది బయట వచ్చిన వాళ్ళ వరకు ఇద్దాము, రెడ్ వెల్వెట్ కేక్ అని చెప్పేసి. నెక్స్ట్ ఫ్రూట్ కేక్ మా ఇంట్లో వాళ్ళ వరకు చెప్పాను కదా ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాము అని. సో అలాగే మేము స్పెషల్గా ఇంకొక కేక్ తెచ్చుకొని సెలబ్రేట్ అయితే చేసుకున్నాం. సో కేక్ అయితే అయిపోయింది. వీళ్ళు డ్రింక్స్ కూడా తాగేశారు, వాళ్ళు ఫినిష్ అయిపోయింది. యాక్చువల్గా తన బర్త్డే అయిపోయిన వెంటనే మేము ఎవ్రీ ఇయర్ కూడా ఏదైనా బిర్యానీ అలా చేసుకొని తింటాము. బట్ ఆ రోజు ఏంటంటే శ్రావణ మాసం, పైగా సోమవారం ఎవరు నాన్ వెజ్ తినము. ఎప్పుడు తన ఆషాఢంలో వస్తుంది, ఆషాఢం ఎండింగ్లో. సో ఈసారి శ్రావణ మాసంలో వచ్చిందనమాట. సో ఈసారి నో నాన్ వెజ్. సో స్నాక్స్తోనే మేమైతే కంప్లీట్ చేసేసాము మా డిన్నర్ కూడా. ఫైనల్గా సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి. అండ్ అందరూ వెళ్ళే ముందు తనకి ఇంకొకసారి బర్త్డే విష్ చెప్పాలి అని చెప్పాను. సో ఫైనల్గా ఇలా. Thank you for watching. Please subscribe to my channel. Thank you.